క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ మాటలు యోహాను సువార్తలో చూస్తున్నాము. యోహాను భక్తుడు యేసయ్య చెప్తున్న బోధను మనకిక్కడ తెలియజేస్తుందన్నమాట. అక్కడికి వచ్చి అడుగుతున్న శాస్త్రులు పరిచయాలతో యేసయ్య చెప్తున్న మాటల్ని ఇక్కడ మనం చూడగలం. తండ్రి నన్ను ఎలాగను ఎరుగును. ఇక్కడ చూస్తే యేసయ్య అంటున్నారు కదా, తండ్రి నన్ను ఎలాగను ఎరుగును. తండ్రి యేసయ్యని ఎలాగ ఎరుగును అంటే పూర్తిగా ఎరుగుతారనమాట. ఎందుకంటే యేసయ్య తండ్రి చిత్తాన్ని చేయడానికి తనను తాను రిక్తునుగా చేసుకొని భూమి మీదకి వచ్చారనమాట. ఇక్కడ అన్నారు కదా, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును. ఒక కుమారుడు తండ్రిని ఎలాగ ఎరుగునో అంత పరిపూర్ణంగా నేను నా తండ్రిని ఎరుగుదును. అంటే ఎరగడము అని అంటే ఆ యొక్క ఎరగడం అనే మాటలో గొప్ప అర్థం ఉందన్నమాట. మొత్తము తెలియడము అనమాట. నా గురించి నా తండ్రికి మొత్తం తెలుసు, నా తండ్రి గురించి నాకు మొత్తం తెలుసు. అంతవరకు ఆగలే యేసయ్య. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అంటే మనందరినీ కూడా దేవుడు పరిపూర్ణంగా ఎరిగి ఉన్నాడు అనమాట. ఇంకా అక్కడ వరకు ఆగలే, నా గొర్రెలు నన్ను ఎరుగును అంటే యేసయ్యకి మన మీద ఎంత నమ్మకమో చూడండి. మనము యేసయ్యని తెలుసుకొని యేసయ్యని రక్షకుడుగా అంగీకరించి ఇంకా మనం మన విశ్వాస యాత్రలో ఉంటుండగానే యేసయ్య మన గురించి అంటున్నారు కదా, నేను నా తండ్రిని ఎలాగ ఎరుగుదునో, నా తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను నా గొర్రెలను ఎలాగ ఎరుగుదునో, నా గొర్రెలు నన్ను ఎరుగును. అంటే మనం ఆయన్ని ఎరిగి ఉన్నాము అని ఇక్కడ యేసయ్య చెప్తున్నారు. ఎంతలాగా మనం దేవుడిని ఎరిగి ఉన్నాము అని యేసయ్య ఇక్కడ చెప్తున్నారు అని అంటే, నేను నా తండ్రి ఎలాగ ఒకరికొకరు తెలుసో ఒకరికొకరు ఎరిగి ఉన్నామో అలాగే నేను నా గొర్రెల గురించి ఎలాగ ఎరిగి ఉన్నానో అలాగ నా గొర్రెలు నన్ను ఎరిగి ఉన్నాయి. కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఎరగకుండానే, దేవుణ్ణి అర్థం చేసుకోకుండానే, దేవుని యొక్క కార్యాలు గుర్తించకుండా మనం తప్పిపోయిన వారిగా ఉన్న దేవుడు అది చూస్తలేరు. మన పరిపూర్ణతను చూసి ఇక్కడ మాట్లాడుతున్నమాట. అందుకే మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, నా గొర్రెలు నన్ను ఎరుగును కనుక నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టుచున్నాను అని ఇక్కడ యేసయ్య తెలియజేస్తున్నామంట. చాలాసార్లు మనము దేవుణ్ణి ఎరగకపోయినా అవిశ్వాసాలు చేసిన వాటన్నిటికన్నా మనము యేసయ్యను రక్షకుడుగా అంగీకరించగానే మనము తండ్రిని ఎరిగి ఉన్నామంట, యేసయ్యని ఎరిగి ఉన్నామంట. యేసయ్య తండ్రి కలిసి మనల్ని ఎరిగి ఉన్నారంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో నిన్ను ఎవరు ఎరిగినా ఎరగకపోయినా తండ్రి అయిన దేవుడు యేసయ్య నిన్ను పూర్తిగా ఎరిగి ఉన్నారనమాట. నీ గురించి నీకు తెలియని విషయాలు కూడా తండ్రికి యేసయ్యకి తెలుసు. కనుక మనం ధైర్యముగా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య యొక్క అడుగు జాడల్లో ముందుకి వెళ్ళిపోదుముగాక. దేవుడు మనల్ని నడిపిస్తున్న బాటలో అది కష్టమైన, నష్టమైన, వేదనైన, దుఃఖమైన, సంతోషమైన, ఆనందమైన, సమృద్ధి అయిన, లేమైన ఏదైనా ఆ బాటలో యేసయ్యని చూస్తూ ముందుకు సాగిపోదుముగాక. పరిపూర్ణత చెంది పరిపూర్ణుడైన దేవుణ్ణి మహిమపరచుదుముగాక. ఆమేన్.